अस्सलाम वालेकुम नाज़रीन, मैं हूं शेख रहमत अली, आप देख रहे हैं क्राइम टुडे न्यूज़। చాలా నిమిషాలు 12 కోట్లు పెట్టేసి మిగతా మొత్తం వాళ్ళు తీసుకుంటారు. అదే జర్మన్ మేము రేట్ చేయము. మీ డ్రైవర్ని కానీ ఎవరు చెప్పొద్దు. ఆయన ఇంట్లో 10 కార్లు ఉన్నాయి, ఆడి బెంజ్ అన్ని పెద్ద పెద్ద కార్లు ఉన్నాయి. అంటే ఫోన్ చేసేసి ఇట్లా రేట్ చేసామంటే ఆయన నిజంగా అనుకో ఏం చేసిందంటే బైక్ నేను ఓవర్ నాదే రావద్దు అని చెప్తున్నాను. ఇట్లా 5 days నడిచింది. అంటే వాళ్ళ పిల్లలు కూడా ఏమి కొట్టుకొని చెప్పింది. వెళ్ళా ఏం చేశారంటే అప్పటికే పోయినాయి నిడమని 145 lakhs వెళ్ళిపోయింది. అప్పటికి ఎట్లా పోయిందంటే ఆయన కొడుకులు వచ్చేసి ఏమైనా ఎట్లా అంటే అప్పుడు చెప్పి డిజర్వ్ ఇట్లా నాకు కాల్ వచ్చింది. ఆ కాల్ వస్తే నాకు చెప్పింది ఇట్లా ఎవరికైనా చెప్తే నన్ను అరెస్ట్ చేస్తా అని చెప్తే అందుకోసం నేను చెప్పలేదని చెప్పింది. ఇమీడియట్గా మాకు కాల్ చేసినా మేము పోయినాం, కంప్లైంట్ రిజిస్టర్ చేసినాం. కానీ టీమ్స్ ఫామ్ చేసి అక్కడ వెస్ట్ బెంగాల్లో పోయి అది ట్రేసింగ్ చేస్తుంది. ఇంకా సపోజ్ మీ వాళ్ళు మీ పిల్లలు ఎక్కడో వెళ్తారు, ఇక్కడ వచ్చిందనుకోండి మీ బాబు ఇక్కడ రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ ఉన్నాడు అంటే ఫోన్ చేసేసి ఎవరికి చెప్పాలని చెప్పారు. ఓకేనా? అంటే మీరు ఏం చేయాలంటే ఇలాంటి ఒకటి ఎగ్జాంపుల్ అంటే ఆయన అక్కడ నుంచి ఫోన్ చేసిండు డైలీ 25 లక్షలు 50 లక్షలు ఫోన్ చేసేసి మీ డ్రైవర్ వద్దు కాల్లో పెట్టేసి బ్యాంక్ పోయి ఆన్లైన్లో ఫోన్ పెట్టేసి ఒక ఎగ్జాంపుల్. ఇంకా వేరే ఎగ్జాంపుల్ చెప్తాను. మీకు ఫోన్ వస్తుంది, మీ క్రెడిట్ కార్డు మీ డెబిట్ కార్డు అప్డేట్ చేసుకోమని వస్తుంది. సో ఎంతమందికి ఇన్స్టాగ్రామ్ మొత్తం గర్ల్స్ సపరేట్ బాయ్స్ సపరేట్ బాయ్స్ కలిసి తీసుకుంటా రోజు హాఫ్ అన్ అవర్ 1 అవర్ తీసుకుంటా. అయితే ఆల్రెడీ మీరు బిజీలో ఏదో రైట్ చెప్తారండి. మీరు ఫోన్స్ యూజ్ చేయాలి. ఫస్ట్ ఫోన్స్ యూజ్ చేయాలి. స్టూడెంట్ ఉండాలి. పోలీసులు ఉన్నారా? జాబ్ చేసుకోవాలి.
మంచిగా చదువుకొని మంచి జాబ్ చేసుకోవాలి. మీకు ఎప్పుడైనా ఏమైనా మీకు గైడెన్స్ కావాలంటే మీరు పోలీస్ స్టేషన్కి రావచ్చు, పోలీస్ స్టేషన్. లేకపోతే మీ మేడం మాకు ఫోన్ చేసి చెప్తే ఇప్పుడు వచ్చి మీకు ఏమైనా గైడెన్స్ కావాలంటే ఇస్తాం. మీకు ఎప్పుడైనా చాలా నడుస్తున్నాము, సొసైటీ చాలా బయట పరిస్థితి చాలా బ్యాడ్ ఉంది. కానీ మనం సెల్ ఫోన్స్ అవి వాడి ఏదో వేరే మంచి చదువుకోవాలి. మీరు స్టూడెంట్స్ అంటే మంచి చదువుకుంటే మీకు ఫ్యూచర్లో మంచి డాక్టర్ కావచ్చు. ప్రిన్సిపల్ మేడం ఇంకా అంటే మంచిగా చదువుకున్నా వాళ్ళ ఎప్పుడైనా ఫోన్స్ అనేవి యూజ్ చేయొద్దు. మన ఇంట్లో ఉన్న టీవీ ఆఫ్ చేసేయాలా వాడండి. మీరు ఓన్లీ మీ బుక్ పెన్ అంతే, ఇంట్లో టీవీ కూడా చూడొద్దు. అప్పుడే మీరు ఏదో మూవీ వచ్చింది కారణం నేను ఒకరోజు వస్తా, మొత్తం క్లాస్ తీసుకుంటాను. టెన్షన్ పడకుండా ఏం చేయాలా, 1930 కాల్ చేయాలి. ఈ 1930 అనేది కొంచెం ఆల్ ఓవర్ ఇండియా పోర్టల్ కాబట్టి మీకు కొంచెం టైం పడుతుంది. ఒకసారి మీ కాల్ కట్ కావచ్చు, సెకండ్ టైం కట్ కావచ్చు, థర్డ్ టైం అది లింక్ అవుతుంది. లింక్ కాగానే మీ డీటెయిల్స్ చెప్పాలి, మీతో ఏమని చెప్పాలి. సార్ నాకు ఇట్లా కాల్ వచ్చింది ఎస్బీఐ నుంచి, సో ఇట్లా చెప్పిండు, ఇది ఫోన్ నెంబరు, నేను నా డీటెయిల్స్ చెప్పేస్తే నాకు ఇన్ని డబ్బులు పోయినాయి, దీనికి ట్రాన్సాక్షన్ ఐడి ఇది వచ్చింది సార్ నాకు మెసేజ్ అని మొత్తం ఈ డీటెయిల్స్ చెప్పేస్తే వాళ్ళు ఏం చేస్తారంటే ఇమీడియట్గా సపోజ్ నేనే మీ డబ్బులు తీసుకున్నాను అనుకోండి, నేను మేడం డబ్బులు తీసుకున్నాను, నేను ఫ్రాడ్స్టర్ అనుకో, మేడం ఏం చేసిందంటే 1930 కాల్ చేసింది. కాల్ చేస్తే 1930 సార్ ఏం చేస్తారంటే ఇమీడియట్గా మీరు ఇమీడియట్ చేయాలమ్మా అవి ఇప్పుడు అఫెన్స్ ఇప్పుడు అయిన తర్వాత 1 వీక్ తర్వాత చెప్తా అంటే మీ డబ్బులు రావు. ఇమీడియట్గా 19